హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారండి? మీరంతా బాగున్నారనుకుంటున్నాం. అలాగే మేము కూడా బాగున్నాము. వెల్కమ్ టు ఉమాస్ ఎంబ్రాయిడరీ. స్టిచ్చింగ్, హాఫ్ పట్టు, ఎంబ్రాయిడరీ వర్క్స్, ముడికుట్టు ఇవే కదా మాట్లాడుకుంటూ ఉంటాము. అందుకని చాలా రోజులు అయిపోయింది కదా మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళి అని ఈరోజు మా ఊరు చూపిద్దాం అనుకుంటున్నాను. మా ఊరు చూసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే, నా పేరు ఉమాదేవి. మేము ఉండేది విశాఖపట్నం దగ్గర భీమునిపట్నం. పేరులోనే పట్నం ఉంటుంది, కానీ సాయంత్రం 7 తర్వాత బస్సులే దొరకవు మా ఊరికి. ఇదిగోండి, ఇక్కడ యారోతో చూపిస్తున్నాను కదా, లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది సాయిబాబా గుడి. ఇంకాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లోనే చూడండి, ఈ గోడ దగ్గర నుంచి ఇదంతా కూడా స్కూల్ బిల్డింగ్ అనమాట. అంటే హాస్టల్ పిల్లలు ఉండడానికి. ఇంకా ఇదంతా కూడా చర్చ్. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్లో ఉంది కదా గ్రీన్ కలర్ బిల్డింగ్, ఇది మసీద్ అనమాట. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో గోడ ఉంది కదా, ఇది వచ్చి స్కూల్ ప్లే గ్రౌండ్. మళ్ళీ రైట్ సైడ్లో ఉన్న బిల్డింగ్ వచ్చి మా స్కూలు. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా స్కూల్కి వెళ్ళే తోవలో సాయిబాబా గుడి, తర్వాత చర్చ్, ఆ తర్వాత మసీదు, తర్వాత స్కూల్కి రీచ్ అవుతామని అందుకే చూపించాను. స్కూల్ అన్నీ దాటుకొని వస్తే బీచ్ దగ్గరికి వస్తాము. భీమిలీలో బాగా ఇష్టపడేది ఏదైనా ఉందంటే బీచే. మామూలుగా భీమిలీ అంటేనే చాలామందికి ఇష్టం. మరి అంత చూపించిన దానివి స్కూల్ బోర్డు ఎందుకు చూపించలేదు అనుకుంటారేమో. ఈ వీడియో అయితే ఇప్పుడు తీసింది కాదండి, 4 years బ్యాక్, అంటే 2020లో తీశాను. మీరు ఇదివరకు నా వీడియోస్లో చూసినట్టయితే నేను చెప్పాను మీకు 312 మంది సబ్స్క్రైబర్స్తో ఛానల్ ఆపేశాను, మళ్ళీ తిరిగి మొదలు పెట్టాను అని ఒక వీడియోలో చెప్పాను. అప్పుడు ఆ ఛానల్కి, అంటే ఈ ఛానలే అనుకోండి, అప్పుడు ఏమేమి పోస్ట్ చేసేదాన్నంటే బీచ్ వీడియో, ఇంకా టెంపుల్స్, అన్నీ కూడా చరిత్ర కలిగిన దేవాలయాలే మీకు చూపిస్తా. ఈ వీడియోలో అన్నీ కూడా చిన్న చిన్నగా చెప్తాను, అంటే కొంచెం కొంచెం చెప్తానన్నమాట. ఎందుకంటే మనది స్టిచ్చింగ్ ఛానల్ కదా, మళ్ళీ మీరు అందరూ చూడడానికి ఇష్టపడరో అని డౌట్ కొద్దీ నేను చిన్నగా అన్నీ కలిపి, చిన్న చిన్న ముక్కలన్నీ కలిపి ఈ వీడియో చేశాను. మా ఊరి బీచ్ అయితే చాలా అందంగా ఉంటుంది. వీడియో కింద కనీసం 50 కామెంట్లు మొత్తం డీటెయిల్గా చెప్పండి అంటే కనుక నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీలో ఎవరైనా భీమిలీ వస్తే కనుక ఈ ప్లేసెస్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. మంచి మంచి దేవాలయాలు ఉన్నాయి, చాలా చరిత్ర కలిగిన దేవాలయాలు. అసలు అప్పుడు అలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. ఇది మా ఊరు బీచ్. అయితే ఇక్కడ నుంచి మిమ్మల్ని ఒక టెంపుల్కి తీసుకెళ్తాను. ఇక్కడ నుంచి అన్ని టెంపుల్సే వస్తాయి. నాకు తెలిసిన మా ఊరిని మీకు చూపిస్తున్నాను అనమాట. మా ఊరి పండగ అని చెప్పి నేను నూకాలమ్మవారి గుడి గురించి చెప్పాను, గుర్తుందా మీకు? ఆ వీడియో చూసినట్టయితే మీకు గుర్తొస్తుంది. ఇది అమ్మవారి గుడికి బ్యాక్ సైడ్ అనమాట. నార్మల్గా అయితే నూకాలమ్మ తల్లికి ఫోటో కానీ వీడియో కానీ లోపల నుంచి తీయలేదు నేను. అప్పుడు తీయలేదు, ఇప్పుడు కూడా తీయలేదు, తీయొద్దు అన్నారనమాట. ఇంకా అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఎంత పెద్ద చెట్టు కింద ఉంటుంది అమ్మవారి గుడి. నేనైతే 2 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రతి మంగళవారం ఈ అమ్మవారి గుడికి వెళ్ళేదాన్ని. ఇప్పుడైతే కుదరడం లేదు, కానీ కుదిరినప్పుడు మాత్రం వెళ్తున్నాను. ఈ చెట్టు కింద ఎంత చల్లగా ఉంటుందో తెలుసా. అమ్మవారి గుడి ఎంట్రన్స్ అన్నమాట ఇది. ఈ పక్కనే రామాలయం ఉంటుంది. అప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు వెళ్ళింది శ్రీరామనవమికి అనమాట. అప్పుడు రాములవారి కళ్యాణం జరిగింది. ఇంకా మా ఊర్లో రామాలయం, సాయిబాబా టెంపుల్, ఇంకా హనుమాన్ టెంపుల్ కూడా ఉన్నాయి. నేను అవి కూడా త్వరలో ఎప్పుడైనా చూపిస్తాను. మీ ఊర్లోనే కాదు, మా ఊర్లో కూడా ఉంటాయి అంటారేమో. అన్ని ఊర్లలో ఉంటాయి, కాకపోతే మా ఊరి వీడియో అని ఏదో ఆతృత కొద్దీ చెప్పేస్తున్నాను అనమాట. ఈ దేవాలయం కూడా ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ అయ్యింది, ఇప్పుడైతే అలా లేదు. అమ్మవారి గుడి వెనకాల ఒక నుయ్యి ఉంటుంది. ఇదిగోండి, ఈ నూతిలోని నిమ్మకాయ తేలుతుందంట. అంటే అలా పైన చూడండి, కొండ మీద చూపిస్తున్నాను కదా, ఆ కొండ మీద ఎక్కడో ఒక స్పాట్ ఉంటుంది, అక్కడ నిమ్మకాయ వేస్తే ఆ తిన్నగా మళ్ళీ ఇక్కడికి వస్తుంది అని అంటారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ అలా అంటారనమాట. ఇది అమ్మవారి గుడి వెనకాలే ఉంటుంది ఈ నుయ్యి. బహుశా అల్లదిగో అక్కడ కన్నంలో ఉంది కదా, అక్కడ నుంచే వస్తుందేమో, నాకు సరిగ్గా తెలీదు. అంటే పెద్దలు చెప్పిందే సొరంగ మార్గం లాంటిది ఏదో ఉంది అని అన్నమాట. ఇది అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉండే నుయ్యి. చెప్పాను కదా నవమి రోజు వెళ్ళానని, అదే రోజు నేను ఇంకో గుడికి కూడా వెళ్ళాను. ఇదైతే ఇళ్ళల మధ్యలో ఉంటుంది. నేను ఈ వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు మాత్రమే చూసాను, అదే ఫస్ట్ టైం కూడా నేను వెళ్ళడం.
ఈ గుడి రామాలయం. అంటే గాంధీ గారు దళితులకి ఆలయ ప్రవేశం కల్పించారు భీమిలిలో, అది ఈ గుడిలోనే. ఈ గుడిలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఎవరి పూజ వాళ్ళు చేసుకోవచ్చు. అంటే మనం ఆ గడప దాటి లోనకు కూడా వెళ్ళొచ్చు. నేను ఇప్పటి వరకు ఎక్కడ ఇలా చూడలేదు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రాముల వారిని అంటే ఎత్తులో కూర్చోబెట్టారు, చాలా బాగుంది. ఇక్కడ చెప్పాను కదా నవమి రోజు వెళ్ళామని, కళ్యాణం అది చేసి ప్రసాదాలన్నీ పెట్టారు, పానకం అవన్నీ కూడా. ఇక్కడ గాంధీ జయంతి కూడా బాగా చేస్తారు. అదిగోండి గుడిలో గాంధీ గారి ఫోటో ఉంది, ఎందుకంటే ఆయనే కదా ఆలయ ప్రవేశం కల్పించారు. ఇక్కడ నుంచి మిమ్మల్ని నరసింహస్వామి కొండకు తీసుకెళ్తాను. ఇందాక మీకు చూపించాను కదా కొండ మీద నిమ్మకాయ వేస్తే ఆ నూతిలో తేలిందని, అది ఈ కొండే. ఇప్పుడు గబగబా ఈ కొండ అయితే ఎక్కిపోదాం. కొండ ఎక్కాలంటే ఓన్లీ మెట్లే ఉండేవి, ఇప్పుడు రోడ్డు కూడా వేశారంట. ఈసారి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. మీరు నాగశౌర్య గారి సినిమా ఏదో ఉంటుంది, నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఆ సినిమాలో అయితే ఈ స్వామిని చూపిస్తారు. మీరు ఎవరికైనా ఆ సినిమా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. చూసారా అక్కడ స్వామివారి పాదం దగ్గర నించొని చూస్తే భీమిలి ఇలా ఉంటుంది అన్నమాట. ఎంత బాగుందో. నేనేనా తీసాను అనుకుంటున్నాను ఇప్పుడు చూసుకుంటే వీడియో మొత్తం. చాలా బాగుంటుంది తెలుసా. మా ఊరని చెప్పడం కాదు కానీ ఇదిగోండి ఈ చిన్న మెట్లెక్కి గబగబా అక్కడికి వెళ్ళిపోయాం. ఈ కొండ పేరు సౌమ్యగిరి. చెప్తున్నాను కదా బోల్డ్ హిస్టరీ ఉందని. మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నాకు కమెంట్లో పెట్టండి, నేను ఖచ్చితంగా లాంగ్ వీడియోలో మొత్తం చాలా బాగుంటుంది. ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో ఆ వీడియోస్లో అయితే. భీమిలిలో పురాతన చర్చిలు కూడా చాలా ఉన్నాయి. గోస్తని నది సాగరంలో అయితే ఇక్కడే కలుస్తుంది, చూసారా క్లియర్గా. మనం వీడియో ఎంట్రన్స్లో నోవటెల్ హోటల్ చూసాము. అంటే ఇందాక నేను మీకు చెప్పడం మర్చిపోయాను కానీ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, అది గంట స్తంభం. ఇంకొంచెం వీడియో ముందుకెళ్ళాక మీకు గంట స్తంభం కూడా క్లియర్గా చూపిస్తా. అది నోవటెల్ అనమాట. అది మొత్తానికి ఆ కొండ మీద నుంచి చూస్తే ఇందాక గంట స్తంభం చూపించేసాను కదా, అదే గంట స్తంభం. ఇందాక మనం అమ్మవారి గుడి చూసాం, తర్వాత స్వామి గుడి చూసాం, అంటే నరసింహస్వామి గుడి చూసాం. ఇప్పుడు శివాలయంకి వచ్చాం. మీకు తెలుసా భీమిలిలో పాండవులు తిరిగారని? అసలు భీమిలికి ఆ పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? నన్ను చెప్పమంటారా? చెప్తాను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఇది శివాలయంలోని గణపతి ఉంటారు. ఈ దేవాలయం కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అయ్యింది. ఇక్కడైతే ఒకే ప్రాంగణంలో శివాలయం, విష్ణాలయం, ఇంకా జగన్నాథ స్వామి గుడి ఉంటుంది. ఇది రామస్తూపం. అక్కడ గుడి ప్రాంగణంలోనే ఒక మండపం ఉంటుంది. ఆ మండపంలో కూర్చొని ఏదైనా కోరుకుంటే కనుక జరుగుతుంది అంటారు. నేను అదే మండపంలో కూర్చున్నాను కానీ ఏం కోరుకోలేదు. గుడి గురించి ఏవో విషయాలు చెప్తున్నాను అక్కడ. ఇక్కడ తిరుగుడునంది ఉంటుంది అనమాట. ఇది కూడా శివాలయమే. తిరుగుడునంది అంటే పంతులు గారు తిప్పుతారనమాట. ఎవరైనా డెలివరీ టైంలో ఇబ్బందిగా ఉంది అని చెప్పి డాక్టర్స్ చెప్తారు కదా, అప్పుడు వాళ్ళు ఈ శివాలయంకి వచ్చి స్వామికి చెప్పుకొని సుఖప్రసవం అవ్వాలి అనుకుంటే కనుక నార్మల్ డెలివరీ అయ్యేదట. మళ్ళీ డెలివరీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి స్వామికి చెప్పి పంతులు గారు మళ్ళీ కొబ్బరికాయ కొట్టిన తర్వాత నందిని యథాస్థానంలో పెట్టేవారట. ఇది ఇంకొక దేవాలయం. నేను చెప్పాను కదా ఒక మండపంలో కూర్చొని ఏదైనా కోరుకుంటే జరుగుతుందని, అది ఈ మండపమే. ఇక్కడ ఎగ్జామ్స్ టైంలో పిల్లలందరూ అంటే ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళందరూ ఆ మండపం మీదే కూర్చొని జపాలు చేసేవారు. తర్వాత ఏమో బుక్స్ పట్టుకొని చదివేస్తూ ఉండేవారు అనమాట. ఇదైతే గుడి లోపల ప్రాంగణం. ఈ దేవాలయాల గురించి హిస్టరీ మొత్తం తెలుసుకోవాలి అని ఏ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా సరే నాకు కమెంట్లో చెప్పండి, నేను ఖచ్చితంగా చెప్తాను మీకు. ఇప్పటి వరకు మనం భీమిలిలో పెద్ద బజార్లో తిరిగాము, ఇప్పుడు చిన్న బజార్ వచ్చాం. ఈ గుడి కూడా 150 ఏళ్ల క్రితం గుడి. భూమి దున్నుతున్నప్పుడు అమ్మవారు భూమిలో దొరికారంట. ఇక్కడ ఎంట్రన్స్లో గణపతి, శివయ్య ఇంకా అమ్మవార్లు ఉంటారు. ఇక్కడేమో హోమం చేస్తారు కిందన. ఇంకా ప్రతి శుక్రవారం అయితే అసలు గుడి ఖాళీ ఉండదు. ఇంకా బోల్డ్ అని ప్రత్యేక పూజలు అన్నీ చేయిస్తూ ఉంటారు ఈ గుడిలో. నాకు తెలిసిన మా ఊరిని మీ అందరికీ చూపిస్తున్నాను. మా ఊరు నచ్చిందా? బాగుందా? ఈ గుడి కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అయ్యింది. ఇప్పుడైతే ఇలా లేదు. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు భీమిలి చాలా డెవలప్ అయిపోయింది. ఎవరైనా వచ్చినా సరే అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చినా సరే భీమిలిలో స్టే చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. మీలో ఎవరైనా ఎప్పుడైనా భీమిలి వస్తే కనుక వచ్చినప్పుడు ఈ గుడులన్నిటికీ వెళ్ళండి, చాలా బాగుంటాయి.
ఇంకా బీచ్లో ఎంజాయ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరీ లోపలికి వెళ్ళిపోకుండా ఒడ్డు నుండే ఎంజాయ్ చేయండి. ఇంకా బీచ్ దగ్గర బోల్డ్ మంది ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. మీకు నచ్చితే కనుక వాళ్ళతో ఫోటో తీయించుకోండి, బాగా తీస్తారు ఫొటోస్. ఈ వీడియో మీద మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈసారికైతే ఇలా, మరోసారి మరోలా, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.